విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ విరమణ చేస్తారని ఓవైపు అంటున్నా ఆయన తగ్గేది ఉండదని మరోవైపు ప్రచారం సాగుతోంది. ఆయన ప్రస్తుతం భీమిలి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఉన్నారు. 2014లో భీమిలి నుంచి తొలిసారి గెలిచి 5 ఏళ్ల పాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి నిర్వహించిన గంటా 2019లో అదే సీటు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2024లో పట్టుబట్టి మరీ తిరిగి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఊహిస్తే అది జరగలేదు. విస్తరణ మీద ఆశలైతే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన 2029 ఎన్నికల మీద కూడా ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. తన కుమారుడికి వారసుడిగా రంగంలోకి ఇప్పటికే గంటా దించేశారు. గంటా రవితేజ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే భీమిలి నుంచి పోటీ చేస్తారని గంటా వర్గం అయితే గట్టి ధీమాను వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సీటు మీద జనసేన కన్ను కూడా ఉంది. అలాగే ఆ పార్టీలో చేరి మాజీ మంత్రి అవంతి మళ్లీ భీమిలి నుంచి రీఎంట్రీ ఇస్తారని అంటున్నారు. మరోవైపు టీడీపీలోని కీలక నేతలు కూడా భీమిలి నుంచి బరిలో ఉండవచ్చు అన్న ప్రచారమూ సాగుతోంది. అయితే గంటా వర్గం మాత్రం ఈ సీటు తమదే అంటోంది. ఇక ఆ మధ్యన గంటా తన మనసులో మాట మీడియా ముందు బయటపెట్టారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. అయితే తాను విశాఖ నుంచి ఎంపీగానే 2029లో కూడా ఉంటానని అదే మీడియా మీటింగ్లో భరత్ క్లారిటీ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికలకు విశాఖ పార్లమెంటు సీటు 3గా మారుతుంది అన్నది ఉంది, లేదా 2గా కూడా మారవచ్చు అంటున్నారు. విశాఖ సెంట్రల్ పేరుతో కొత్త లోక్సభ సీటు వస్తే అందులో భీమిలి అసెంబ్లీతో పాటు ఇతర నియోజకవర్గాలుంటాయంటున్నారు. దాంతో గంటా ఆశలు ఆ విధంగా నెరవేరొచ్చు అంటున్నారు.